అందరూ తప్పకుండా రండి. మన కూకట్పల్లిలో మర్రి గోల్డెన్ డైమండ్స్, ది ఆనెస్ట్ జ్యువెలర్. విమెన్ రిజర్వేషన్ బిల్ కావచ్చు, డీలిమిటేషన్ కావచ్చు, ఇవన్నీ ఇప్పుడు ఎందుకు కాంట్రవర్సీ అవుతున్నాయి? యాక్చువల్లీ మోదీ గారి మాస్టర్ స్ట్రోక్. మోదీ గారు ఏం ఆలోచిస్తున్నారని ఎవరికి తెలియదు. సడన్గా ఆయనకు బాంబు వేస్తారు. నాకు ఎప్పుడు టెన్షన్ ఉంటుంది. ఆయన 8 గంటలకు మోదీ గారు మాట్లాడతానగానే నాకు టెన్షన్ అయిపోతుంది. అప్పుడు ఒకసారి డిమానిటైజేషన్ వచ్చింది, ఒకసారి లాక్డౌన్ వచ్చింది, ఈసారి ఏం జరగబోతుంది అని. సో ఈ 2023లో 128th అమెండ్మెంట్ బిల్ తీసుకొచ్చారు ఉమెన్స్ రిజర్వేషన్. మనకు తెలిసిందే అది. కానీ దాంట్లో ఒక క్లారిటీ లేకుండే ఇది ఎప్పటి నుంచి అమలు చేస్తామని చెప్పి. బిల్ అయితే పాస్ అయింది, కరెక్ట్, ఇట్ ఇస్ త్రూ. లోక్సభ, రాజ్యసభ పాస్ అయ్యారు. ఇట్ హస్ బీన్ సైన్డ్ ఇన్ టు అ లా బై ద ప్రెసిడెంట్. కానీ ఒక డేట్ కావాలి కదా స్టార్ట్ చేసేటి. మీరు ఒకటే బిల్ పాస్ చేసి ఇంట్లో పెట్టుకుంటే పనికిరాదు, దానికి ఒక డేట్ ఉండాలి. జస్ట్ లైక్ సిఏతో అదే జరిగింది. సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ పాస్ చేశారు, కానీ దాని చట్టాలు తీసుకురాలేదు, రూల్స్ ఫ్రేమ్ చేయలేదు. 5 సంవత్సరాల తర్వాత రూల్స్ ఫ్రేమ్ చేశారు. దట్ ఈస్ ద బిగ్ మిస్టేక్ ఆఫ్ ద మోదీ గవర్నమెంట్. ఎందుకు మీరు ఇంత ప్రెస్టీజియస్గా పాస్ చేసిన బిల్లుని 5 సంవత్సరాల దాకా చట్టాలు దానికి ఎందుకు రూల్స్ ఫ్రేమ్ చేయలేదు? ఎనీవే ఇప్పుడైతే చేశారు అట్లీస్ట్. కానీ ఉమెన్స్ రిజర్వేషన్ బిల్ అది కాదు పవన్ గారు, దానికి ఇంకో కాంటెక్స్ట్ ఉంది. అది మన సొసైటీలో ఒక ప్రాబ్లం. మహిళల్ని ఇంట్లో కూర్చొని పనిచేయడానికి, పిల్లలు కనుక్కోవడానికి ఇదే అనుకుంటారు. కానీ మహిళలకి ఒక రోల్ ఉంది, వాళ్ళు బయట వెళ్ళి పని చేసుకోవచ్చు, వాళ్ళు కావాల్సిన ఆదాయం వాళ్ళు తెచ్చుకుంటారు అనేది ఇప్పుడు కొంచెం బయటకు ఉంది. దట్ అర్బన్ సెట్టింగ్స్లో, రూరల్ సెట్టింగ్స్లో ఎక్కువ మారలేదు. ఇప్పుడు కూడా మనం చూస్తున్నాం అంటే మహిళలకి రిప్రజెంటేషన్ ఇప్పుడు మనం చూస్తే చాలా మటుకు మన ఎర్లీ పొలిటీషియన్స్లో కూడా చాలామంది మహిళలు ఉన్నారు. లేదని కాదు, కానీ తక్కువ. ఓకే, ఎందుకంటే యూజువల్లీ మీరు ఈవెన్ రిజర్వేషన్ పెట్టారనుకోండి, మన దగ్గర పంచాయత్లో, మున్సిపాలిటీలో అన్ని రిజర్వేషన్ పెట్టాం, కానీ ఎలక్ట్ అయిన తర్వాత కూడా మహిళలు వాళ్ళు ఏం చేయలేకపోతున్నారు. వాళ్ళ భర్తలో, వాళ్ళ అన్ననో, తమ్ముళ్ళు వాళ్ళు నడిపిస్తున్నారని. వాళ్ళు కూర్చుంటాడు ఆఫీస్లో వచ్చి, ఈ మహిళకు అనిపించదు, మీకు సంతకం పెట్టడానికి వస్తుంది అంతే. ఆమె కావాల్సినంత వీళ్ళు ఏజెంట్గా పనిచేస్తారు, వీళ్ళు హస్బెండ్ కానీ, తమ్ముళ్ళు కానీ, అన్నలు కానీ, ఎవరైనా కానీ. ఇదే బహుశా ఇప్పుడు కూడా జరుగుతుందో నాకు భయం ఉంది. అంటే సురేష్ గారు, ఇప్పుడు సెన్సస్ లేకుండా డీలిమిటేషన్ ఎట్లా సాధ్యం? అంటే ఈ విమెన్ రిజర్వేషన్ బిల్ని ఏ పార్టీ కూడా వ్యతిరేకించట్లేదు. అయితే సెన్సస్ కంప్లీట్ అయ్యాక చేయండి అని చెప్తున్నారు కదా. ఫస్ట్ క్వశ్చన్ ఎక్కడ వస్తుందంటే, ఇప్పుడున్న 543 సీట్లు లోక్సభలో ఏ బేసిస్ మీద మీరు నిర్ణయించారు? 1971 సెన్సస్ మీద ఈ 543 సీట్లు ఉన్నాయి. ఎన్ని సంవత్సరాలు అయిందండి? ఓకే, 71 అంటే 81, 91, 2001, 2011 అండ్ 21 అంటే ఒక 53-54 సంవత్సరాల తర్వాత ఇప్పుడు కూడా సీట్లు 543 ఉన్నాయి. తప్పు కదా అది? పాపులేషన్ పెరిగింది. అప్పుడు పాపులేషన్ ఎంత ఉండే ఆ టైంలో? 53 కోట్లు. ఇప్పుడు ఎంత ఉంది? మన 140 కోట్లు. మోర్ దెన్ డబుల్. సీట్లు కూడా డబుల్ చేయాలన్నా వద్దు, అక్కర్లేదు, బికాజ్ ఇట్ నాట్ రైట్. అంత సీట్లు, అంత ఎంపీలు, వాళ్ళకున్న ప్రివిలేజ్, వాళ్ళకు కావాల్సిన డబ్బులు, వాళ్ళ అలవెన్స్లు, వాళ్ళకు ఫ్లైట్ టికెట్లు, వాళ్ళకు కావాల్సిన ఫ్లాట్ ఢిల్లీలో, ఇదంతా గవర్నమెంట్ ఇవ్వాల్సి వస్తుంది. మన పాకెట్ నుంచే పోతుంది ఆ డబ్బులంతా. సో రీజనబుల్ ఇంక్రీజ్ ఉండాలి. ఓకే, అక్కడే గొడవ అంత వస్తుంది. మీరు రేవంత్ రెడ్డి గారి స్టేట్మెంట్ గురించి బహుశా ఇండికేట్ చేశారు. ఇప్పుడు జిఎస్డిపి మీద ఉండాలి, లేకుంటే మేము పాపులేషన్ తగ్గించాం, మమ్మల్ని ఎందుకు పనిష్ చేస్తున్నాం? అమిత్ షా గారు చాలా క్లియర్గా చెప్పారు, నో బడీ విల్ లూజ్ సీట్స్, ప్రపోర్షనేట్గా మేము మార్పులు తెచ్చుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఉత్తరప్రదేశ్లో 80 సీట్లు ఉన్నాయి, అది 125 అంటున్నారు. కానీ మీరు ఉత్తరప్రదేశ్ పాపులేషన్ చూస్తే వాళ్ళకి 120 కాదు, వాళ్ళకి 160 దాకా రావాలి. పాపులేషన్ ఆల్మోస్ట్ డబుల్డ్, కానీ ఇవ్వరు 160. ఎందుకంటే దక్షిణాది రాష్ట్రాలకు కావచ్చు, లేకపోతే చిన్న రాష్ట్రాలకు కావచ్చు, వీళ్ళకి నష్టం ఎక్కువ వస్తుంది. నష్టం ఎట్లా వస్తుంది సార్? మనం ఫస్ట్ దీని కాన్సెప్ట్ అర్థం చేసుకుందాం. డీలిమిటేషన్ లద్దాఖ్ తీసుకోండి. లద్దాఖ్ ఒకటే పార్లమెంటరీ సీట్ సార్. అక్కడున్న పాపులేషన్ 1.4 lakhs, 140,000 మంది. మన దగ్గర ఒక జిహెచ్ఎంసీ వార్డులో దానికన్నా ఎక్కువ ఉంటారు. సో హ్యూజ్ ఏరియా, బుద్ధిస్ట్ మోస్ట్లీ పాపులేషన్. కార్గిల్ వైపు కొంచెం
మన షియా పాపులేషన్ ఉంది. కానీ మోస్ట్ అది అటువైపు మొత్తం బుద్ధిస్ట్ పాపులేషన్ 1,40,000. ఇప్పుడు మీరు లాజిక్ యూజ్ చేస్తే మల్కాజిగిరి కాన్స్టిట్యున్సీలో నంబర్ ఆఫ్ ఓటర్స్ ఇస్ 38 లక్షలు లాస్ట్ ఎలక్షన్లో. ఇప్పుడు అది 40 అయి ఉంటుంది. అతిపెద్ద పార్లమెంట్ స్థానం. నా కాన్స్టిట్యున్సీ అదే, మేము కూడా మల్కాజిగిరిలో ఉంటాం. ఇప్పుడు మీరు చెప్పండి, 1,40,000 ఉన్న లద్దాఖ్, 40 లక్షలు ఉన్న మల్కాజిగిరి ఎన్ని కాన్స్టిట్యున్సీలు చేయాలి అట్లా అంటే? మీరు లాజిక్ ఏమి యూజ్? అక్కడ 1,40,000 ఒక కాన్స్టిట్యున్సీ ఇచ్చారు, మాకు 40 లక్షలు ఉంటే మాకు ఒక 30 లోక్సభ సెగ్మెంట్ రావాలి మల్కాజిగిరిలో అంటారు మీరు. కరెక్టా? ఇట్ ఈస్ నాట్ లైక్ దాట్. ప్రతి స్టేట్ పాపులేషన్ చూసి, వాళ్ళ పాపులేషన్ గ్రోత్ చూసి మీరు కాన్స్టిట్యున్సీ డిసైడ్ చేయాల్సి వస్తుంది. స్టాండర్డ్ ఫార్మాట్ ఉండదు. ఉత్తరప్రదేశ్లో ఒక లోక్సభ కాన్స్టిట్యున్సీకి ఫర్ ఎగ్జాంపుల్ 20 లక్షల మంది ఉండనుకోండి, 15 లక్షల ఓటర్స్ ఉన్నారు. మీరు అదే 15 లక్షలు మీరు తమిళనాడులో ఫాలో చేయక్కర్లేదు, కేరళలో ఫాలో చేయక్కర్లేదు. అక్కడ పాపులేషన్ తక్కువ ఉంది, వాళ్ళ గ్రోత్ తక్కువ ఉంది. ఈ రాష్ట్రానికి 50% అనేది అదేంటి? ఏదండి? ఒక్కొక్క స్టేట్కి 50% పెంచుతాం అనేది. అట్లా దట్స్ అ రాంగ్ వే ఆఫ్ సేయింగ్ ఇట్. అట్లా పెంచరు, ప్రొపోర్షనేట్గా పెంచుతారు. దానికోసం చెప్పాను, ఉత్తరప్రదేశ్ 80 నుంచి 160కి వెళ్ళాలంటే ఇక్కడ 120 ఇస్తున్నారని చెప్పి ఆల్మోస్ట్ ఒక నిర్ణయానికి వచ్చినట్లు అనిపిస్తుంది. మేబీ అది టెస్టింగ్ చేస్తున్నారు గవర్నమెంట్, ఈ నంబర్స్ రిలీజ్ చేసి ఎట్లా రియాక్ట్ అవుతారో పబ్లిక్ అని చెప్పి. అదే ఉండొచ్చు అమిత్ షా గారి హోమ్ మినిస్టర్, ఎందుకంటే సెన్సస్ వాళ్ళే చేస్తారు కదా అక్కడ. ఇట్ ఈస్ డన్ బై ద మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్. అంటే సురేష్ గారు, ఇందులో ఒకటి మొదటి నుంచి వస్తుంది, భారతీయ జనతా పార్టీ నార్త్లో ఎక్కువగా స్ట్రాంగ్గా ఉంటుంది, సౌత్లో వీక్గా ఉంటుంది. అందుకని సౌత్ని దెబ్బ కొట్టి నార్త్కి ఎక్కువగా మేలు చేయడం వల్ల రేపు జరగబోయే లోక్సభ ఎన్నికల్లో కావచ్చు, రేపు ఏ ఎన్నికల్లో అయినా కూడా వాళ్ళకి లబ్ధి చేకూరడానికి ఒక ప్లాన్ చేస్తున్నారు ఇది. ఎందుకంటే జనగణన అనేది ఇంకా టైం ఉంది, నెక్స్ట్ ఇయర్కి జనగణన అవుతుంది. 2011 లెక్కల ప్రకారం డీలిమిటేషన్ చేసి ముందరకెళ్తున్నారు అనేది. డీలిమిటేషన్ జరగట్లేదు. జనగణన ఆ ఆధారంగా డీలిమిటేషన్ జరగబోయేది 2027 సెన్సస్ మీద జరుగుతుంది. అది పెద్ద ఎక్సర్సైజ్. అది ఫస్ట్ సెన్సస్ కావాలి, 2028, 29 దాకా అవుతుంది సెన్సస్. ఫైనల్ ఈసారి లోక్సభ ఎన్నికలు డీలిమిటేషన్ ద్వారా వెళ్తారా? లేదు, కానీ జరుగుతుంది. అది బై ఇంక్రీజింగ్ ద సీట్స్. మహిళలకు కావాల్సిన 273 సీట్లు పెంచుతున్నారు. ఓకే, 33% ఇస్ అప్రాక్సిమేట్లీ ఒక 273 సీట్స్. అంటే ఇప్పుడున్న 543 లోక్సభ సీట్ని 816గా పెంచుతున్నారు. డీలిమిటేషన్ జరగకుండా ఎట్లా మహిళా దట్ ఈస్ వై దిస్ అమెండ్మెంట్ ఇస్ కమ్. 16వ తారీఖు ఎల్లుండి, యాజ్ వీఆర్ రికార్డింగ్ దిస్ ప్రోగ్రామ్ టుడే, 16వ తారీఖు ఈ డిబేట్ పార్లమెంట్లో స్టార్ట్ అవుతుంది. స్పెషల్ సెషన్ పిలిపించారు, 3 రోజులు ఉంటుంది. ఆ 3 రోజుల్లో ఈ అమెండ్మెంట్ పాస్ చేస్తారు. అంటే ఎకనామిక్ కంట్రిబ్యూషన్ కూడా రిప్రజెంటేషన్ కావాలి, అది ఒక ఫ్యాక్టర్ కావాలి అనేది ఒక డిమాండ్. కరెక్ట్. సో మనం నాగాల్యాండ్కి ఏమి ఇవ్వకూడదా? నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో ఇండస్ట్రియల్ యాక్టివిటీ ఎక్కువ లేదు, పాపులేషన్ ఎక్కువ లేదు, అంటే వాళ్ళని ఇగ్నోర్ చేయాలన్నా మనం? రేపు మహారాష్ట్ర ఇస్ ద నంబర్ 1 స్టేట్ ఫైనాన్షియలీ, ఎందుకంటే ఆల్ కార్పొరేట్స్ అందరూ ముంబైలో ఉంటారు, రిలయన్స్ నుంచి అదానీ నుంచి అందరు అక్కడ ఉంటారు. వాళ్ళ జిఎస్డిపి చాలా ఎక్కువ. ఇన్ఫాక్ట్ బృహన్ ముంబై కార్పొరేషన్ మన స్టేట్ బడ్జెట్, కొన్ని స్టేట్ బడ్జెట్ కన్నా ఎక్కువ వాళ్ళ కార్పొరేషన్ ఒకటే. ఆలోచించండి. సో టుమారో మహారాష్ట్ర విల్ సే మాకే అన్ని సీట్లు మాకే రావాలంటే ఇస్తారా? ఇవ్వరు. అంటే ఒక 7 రాష్ట్రాలకి లేకపోతే కొన్ని రాష్ట్రాలకి ఒక స్పెషల్ కోటా ఏం లేదు. సి ద ప్రాబ్లమ్ ఈజ్ ఐమ్ సేయింగ్ లోక్సభ సైజ్ డిటర్మైన్ చేయండి. ఉత్తరప్రదేశ్లో 20 లక్షల మందికి ఒక లోక్సభ కాన్స్టిట్యున్సీ ఉంటే సౌత్లో వచ్చేదాకా దానికి 10 లక్షలకు ఒక కాన్స్టిట్యున్సీ చేయొచ్చు మీరు. అప్పుడు మీ గ్రోత్ ప్రొపోర్షనేట్ అయిపోతుంది. అక్కడ మీరు 40 సీట్లు 80 నుంచి 120కి తీసుకొచ్చారంటే 40 సీట్లు పెంచారు. అంటే 50%. ఇక్కడ మీ దగ్గర 50 సీట్లు ఉంటే ఎంత పెంచాలి? ఒక 65 దాకా తీసుకురావాలి. 62, 63 వేసుకుంటే అక్కడ 80 120 అవుతాయి, ఇక్కడ 50 75 అవుతాయి. ఓకే, అది కరెక్ట్ కదా. దట్ ఈస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. అదే అన్నారు అమిత్ షా గారు. సో పర్ స్టేట్, ఆ స్టేట్ బట్టి అసెంబ్లీ ఏం చెప్తారు, లోక్సభ సైజ్ చూసి వాళ్ళు మార్పులు తీసుకురొస్తారు. ఇదే స్టేట్ అసెంబ్లీ కూడా జరుగుతుంది. బికాస్ ద సేమ్ థింగ్ విల్ హ్యాపెన్ ఇన్ ద అసెంబ్లీ ఆల్సో. ఇట్లాంటి ఉమెన్ రిజర్వేషన్ బిల్ని దీనికన్నా ముందు కూడా చాలాసార్లు తీసుకొచ్చారు పవన్ గారు. 1996లో, 98లో, 99లో, దాని తర్వాత 2008 మన్మోహన్ సింగ్ గవర్నమెంట్. ఇన్నిసార్లు అంటే 4 సార్లు
ఉమెన్స్ రిజర్వేషన్ బిల్ ఇంట్రడ్యూస్ చేసింది, ఉమ్, కానీ పాస్ కాలేదు. ఫస్ట్ 3 times నేను చెప్పాను చూడండి, దట్ ఈస్ 1996, 98 and 99 బిల్లే ల్యాప్స్ అయిపోయింది. లోక్సభలో పాస్ కాలేదు, రాజ్యసభలో పాస్ కాలేదు. ఉమ్, 2008కి వచ్చేటప్పుడు రాజ్యసభలో పాస్ చేశారు అవును. విత్ బీజేపీ సపోర్ట్. ఉమ్, కానీ లోక్సభకి వచ్చినప్పుడు లాలూ ప్రసాద్ యాదవ్ అండ్ సమాజ్వాదీ పార్టీ దీన్ని చాలా స్ట్రాంగ్గా అబ్జెక్ట్ చేశారు. ఉమ్, దాంతో బిల్ ల్యాప్స్ అయింది. రాజ్యసభలో పాస్ అయింది కానీ లోక్సభలో పాస్ కాలేదు. అవును. లోక్సభ టర్మ్ కాగానే ఆ బిల్ ల్యాప్స్ అయిపోయింది. తర్వాతనే మీరు చూసారు మోదీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత బిల్ పాస్ చేశారు. దాన్ని ఒరిజినల్లీ కాంగ్రెస్ కూడా క్రెడిట్ ఇవ్వాల్సింది, కానీ ఇప్పుడు అదే కాంగ్రెస్ వ్యతిరేకిస్తున్నారు. వాళ్ళు వ్యతిరేకించింది మీరు చెప్పిన డీలిమిటేషన్ పాయింట్ ఒకటి తీసుకొస్తున్నారు.